జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలను విలీనం చేస్తే అభివృద్ధి ఎలా సాధ్యమని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ప్రశ్నించారు. ఉన్న జనాభాకే సదుపాయాలు సరిగ్గా లేవన్నారు. విలీనం అంశాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదలకు నష్టం కలిగేలా వ్యవహరించవద్దని సూచించారు రామచంద్రరావు. రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే ఇదంతా చేస్తున్నారని రామచంద్రరావు అన్నారు. పంచాయత్ ఇంకో గ్రామ పంచాయత్ మర్జీ చేసినప్పుడు పబ్లిక్ హియరింగ్ ఉంటుంది. మనం పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటారు. ఆ పబ్లిక్ ఒపీనియన్ లేకుండా ఎవరితో చర్చ కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టకుండా కౌన్సిల్లో మీరు చేస్తారు వేరే మాట. కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో మీరు మాట్లాడారా? దానికి ఏదైనా మీరు అభిప్రాయ సేకరణ చేశారా? ఈరోజు మీరు హిల్ట్ పేరు మీద 9,000 చిల్లర లక్ష ఎకరాలని మీరు తీసుకువచ్చి ఈరోజు రియల్ ఎస్టేట్ గా మార్చారు. ఇప్పుడు ఇది కూడా రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రభుత్వము దీని వెనక ఉన్నట్టు మ్యాలిఫైడ్, ఐ డెఫినెట్లీ ఫీల్ ద మ్యాలిఫైడ్ ఇంటెన్షన్. దీని వెనక దురుద్దేశం ఉన్నది, సదుద్దేశం లేదు అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. సామాన్యంగా ఏదైనా గ్రామ పంచాయత్ ఇంకో గ్రామ